కుటుంబంలో కూడా కొన్ని గుంట నక్కలు ఉంటాయి. కుటుంబంలో ఉంటాయి, తోటలో ఉంటాయి, మరి అడవిలో ఉంటాయి అని అనుకుంటారు, కానీ కాదు. కుటుంబాన్ని కూడా పాడు చేసే కొన్ని గుంట నక్కల గురించి ఈరోజు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి తెలియజేయాలి. ఈ గుంట నక్కల గురించి పరమగీతములు 2వ అధ్యాయంలో ఉంది 15. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనడి. అంటే 2 తరహా నక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇది పాడు చేస్తాయి అన్నమాట. సంఘాలను పాడు చేస్తుంది, దేవుని కార్యాలను పాడు చేస్తుంది, కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు రాకుండా దీవింపబడిన కుటుంబాలను సైతం అది అటాక్ చేస్తుంది అన్నమాట. చూడండి, ద్రాక్ష తోటలు పూత పట్టిందంటేనే ఒక ఆశీర్వాదం కదా. పూత పట్టింది, కాయలు వస్తున్నాయి, పండ్లు అయిపోతుంది, ఎంత దీవెన. ఆ పండ్లు నోటికి అందకుండా ఏం చేస్తుంది, నక్కలు దాన్ని తినేస్తుంది, పాడు చేస్తుంది. ఈ గుంట నక్కలేమో గుంట దోవుతుందంట, వేర్ల మీద దాడి చేస్తుందట, అప్పుడు చెట్టు పడిపోతుంది. మరికొన్ని నక్కలు పండ్ల మీద దాడి చేస్తుందట, ఆ పండ్లు తినేసి ఆ చెట్టు అంతా పాడైపోతుంది, ఎవరికి ప్రయోజనకరంగా కాకుండా మార్చేస్తుంది. కాబట్టి ఇలాంటి నక్కలు ఒక 12 నక్కల గురించి చెప్తారు. నక్కలు అంటే కన్నింగ్ ఫాక్సెస్, అంటే మనం అనుకుంటాం అంత బాగానే ఉందని, కానీ మనల్ని పాడు చేస్తుంది. మనం పాడు చేసే కార్యం దూరం చేసుకోవాలి. మరి కుటుంబాలు క్షేమంగా ఉండాలి, కుటుంబాలు దేవుని కలిగి ఉండాలి. కుటుంబాలు ఎప్పుడు కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని నియమాలు పాటించాలి. నేను అన్నాను, పట్టాలు తప్పితే ఏమవుతుంది, ప్రమాదం వస్తుంది. కాబట్టి కుటుంబాలకు దేవుడిచ్చిన మరి ఆదేశ లేక పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది, భక్తులు ఏం బోధిస్తున్నారు, ఇవన్నీ కూడా మనము చక్కగా మరి పాటిస్తే కుటుంబాల క్షేమం ఉంటుంది, కీడు రాకుండా కాపాడబడుతుంది. కుటుంబాల మీద సాతానుడు ఎప్పుడు దాడి చేస్తూ ఉంటాడు. ఒక మంచి కుటుంబం, భార్య భర్త పిల్లలు నెమ్మదిగా సమాధానంగా ఉంటే మొట్టమొదటి ఒకరికి వంట పుడుతుంది. ఎవరది? సాతానుడు కన్నెర్ర చేసేసుకుంటాడు అనమాట. ఎలాగన్నా ఈ కుటుంబంలో అసమాధానం తీసుకొని రావాలి. భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద పెద్ద అల్లరి పుట్టుకొస్తుంది. అప్పుడు దేవుని భయం గల వారు ఆ కుటుంబంలో ఒక్కరున్నా కానీ దేవుడు కుటుంబాన్ని క్షేమంగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం. ఒక్కరు చాలండి. ఉప్పు ఎంత కావాలి? చాలా చిన్న మొత్తంలో వేస్తారు. పెద్ద వంటకాన్ని కూడా మరి దానికి మోతాజులో ఉప్పేస్తారు, అంత చాలు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. మీ కుటుంబానికి కూడా మీరు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. చప్పని బ్రతుకులను రుచికరంగా మార్చడానికి ఒక దేవుని బిడ్డకు సాధ్యం. దేవుని స్తోత్రం. మీకు అధికంగా ఉండాలి. మా కుటుంబంలో ఎవరు రక్షింపబడలేదండి, మేము ఒక్కదాన్నే ప్రభువుని నమ్ముకున్నాను, అయినా మీరేమీ బాధపడే అవసరం లేదు. నేను ఎప్పుడంటాను, సూర్యుని ఆపడానికి ఎంతోమంది కాదు, ఒక్క యెహోషువతో వీలైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 Joshua could stop the sun and the moon. అంటే దేవుని శక్తి నీలో నిండుగా ఉన్నప్పుడు సంఖ్యతో పని లేదు. కాబట్టి నీ కుటుంబంలో నువ్వు ఒక్కనివైనా నీకు తోడై ఉన్నవాడు ఎవరు? దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన నిన్ను విడవాడు, ఎడబాయాడు. కాబట్టి ఆ దేవుని నువ్వు పట్టుకున్నావు, నీ ద్వారా నీ కుటుంబం తప్పకుండా చక్కని మార్గంలోకి వస్తుంది. ఇది నమ్మాలి. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. యాజ్ యూ బిలీవ్ సో విల్ బీ ద రిజల్ట్. కాబట్టి నీలో విశ్వాసం చాలా కావాలి. కేవలం ప్రార్థన కాదు, ప్రార్థన విశ్వాసం మిళితమైనప్పుడే దైవ కార్యాలను మనము చూస్తాం. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ కుటుంబాన్ని పాడు చేసే కొన్ని కార్యాలు నేను మీ ముందుంచబోతున్నాను, జాగ్రత్తగా వినండి. స్వార్థం మొదటిది. ఒక గుంట నక్క, దాని పేరేంటి? స్వార్థం. ఈ స్వార్థము లేక ఇప్పుడు భార్య స్వార్థపరురాలు, భర్త స్వార్థపరుడు, పిల్లలు చాలా స్వార్థపరులు. ఆ కుటుంబంలో శాంతి సమాధానము ఉండదు. ఎందుకంటే
ప్రేమ ఉన్న చోట స్వార్థము ఉండదు. మరి స్వార్థము అన్నప్పుడు కొన్నిసార్లు భర్తలు స్వార్థంగా ఉంటారు. ఇంటి యజమానుడు స్వార్థంగా ఉంటాడు. తన భార్యను తన సొంత శరీరంగా ప్రేమించాడు. కొన్నిసార్లు భార్య చాలా స్వార్థపరురాలుగా ఉంటుంది. భర్తను పిల్లలను ప్రేమించదు. ఆమె పని ఆమె చూసుకుంటుంది. అంటే ఒక కుటుంబం అన్నప్పుడు మరి స్వార్థం ఉన్న చోట చాలా అసమాధానం వస్తుంది. ఒక ఐకమత్యం అక్కడ ఉండదు, ఐక్యత చెడిపోతుంది. కాబట్టి స్వార్థరహితులుగా ఉంటేనే ఆ కుటుంబము చాలా చక్కగా దేవుని నియమాల్లో ఉండగలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, చాలా మటుకు జరిగే కార్యం చెప్తాను. భర్త ఉదయం లేచి రెడీ అయ్యి ఎక్కడ పోతున్నావు అంటే వాకింగ్ పోతున్నా అంటాడు. మరి భార్యకు వాకింగ్ వద్దా? భార్య ఇంట్లో వండి వండి చేసి మళ్ళీ వాకింగ్ నుండి వచ్చిన తర్వాత అంత రెడీగా ఉందా, నేను ఆఫీస్ పోవాలంటాడు. అంటే అది ప్రేమ లేని తనం. భర్త ఏమనుకోవాలంటే నేను నడిచి ఏ విధంగా నా శరీరాన్ని కాపాడుకుంటున్నానో నా అర్ధాంగి, నా సగటు శరీరం కూడా ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ప్రేమగా ఏం చెప్పాలి? రా మనం ఇద్దరం కలిసి ఎక్కడ పోదాం? వాకింగ్ పోదాం. భర్త ఎప్పుడు కూడా తన భార్య ఆరోగ్యం గురించి ఆలోచించాలి. సమ్ పీపుల్ టేక్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఏం లేదు ఆమె చేసి పెడుతుంది, అంత అయిపోతుంది, అంత అట్లా కాదు. ఆమె దినమంతా కష్టపడితే నీ నోటి నుండి ఒక మంచి మాట తప్పకుండా రావాలి. అలాగే భర్త కూడా దినమంతా కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు కైకయ్యమని ఆయన మీ దగ్గరకుండా ఆయన రాగానే కొద్దిగా చల్లబడిన తర్వాత, చల్లబడడానికి నువ్వు ప్రయత్నాలు చేయాలి. కొద్దిగా ఏదైనా టీ చేసి కాఫీ చేసి చేయాలంటే, ఎండాకాలం అయితే ఏం చేయాలి? నిమ్మరసం చేసి కుదుటపడ్డాక నీ సమస్య ఏంటో చెప్పాలి. అంటే పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞల్లో ఒక మాట, నిన్ను వలె నీ పొరుగు అన్ని ప్రేమించు. ఇంట్లో నీ పొరుగువాడు ఎవరు? నీ భర్తనే. నీ పొరుగుది మరి నీ భార్యనే కదా, అంటే క్లోజ్ కంపానియన్. కాబట్టి ఇలా ప్రేమ హృదయంలో ఉంది, నాకు చాలా ప్రేమ ఉంది అని అనకుండా ఆ ప్రేమ ఏదో నువ్వు ప్రకటిస్తే అది చాలా ఉత్తమంగా ఉంటుంది. వాట్ ఈస్ ద స్క్రిప్చర్స్ టెలింగ్? పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. చూడండి ఎంత మంచి జ్ఞానయుక్తమైన మాటలు, కుటుంబానికి సరిపోయే చక్కని మాటలు తిమోతికి ఆదేశిస్తున్నాడు. నువ్వు ఇలాగ సంఘంలో చెప్పు అని అంటున్నాడు. 1 తిమోతి 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండు. అంటే ఏంటి? ఈ స్త్రీకి భర్త మీద పిల్లల మీద శ్రద్ధ లేదు. ఆమె ఆభరణాలు, పట్టు చీరలు, ఆమె వైభవం, ఇదే ఉంది ఆమె ధ్యాస. ఆమె దేవుని భయం కంటే, కుటుంబం యొక్క ఔన్నత్యానికంటే ఆమె స్వార్థం కలిగి తనను గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. ఈమె సుఖభోగముల యందు ఆసక్తి గల స్త్రీ. ఈమె బ్రతికినా చచ్చినా ఒకే తీరు, బ్రతుకుచుండినను చచ్చిన దానితో సమానము అని అంటున్నాడు. అలాగే ఇంకా చూడండి 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. చాలామంది కాపరులు, సేవకులు ఈ తప్పు చేస్తారు. వాళ్ళు దేవుని సేవలో ఉన్నామని చెప్పి భార్యను పిల్లలను అలక్ష్యం చేస్తారు. దే డోంట్ కేర్ అన్నమాట. వాట్ ఐఎమ్ ఇన్ ద గాడ్ సర్వీస్. మరి దేవుడు ఏమంటున్నాడు? నీ భార్యను నీ పిల్లలు చక్కగా చూసుకోవాలి. ఒకవేళ నీకు మంచి సాక్ష్యం ఇంట్లో లేకుంటే నీవు అవిశ్వాసి కన్నా చెడ్డవాడవై ఉంటావు. నీవు విశ్వాస త్యాగము చేసిన వాడవైపోతావు. కాబట్టి ఇంటిని సరిగ్గా పాలించని వాడు దేవుని మందని ఏ విధంగా పాలిస్తాడు? కాబట్టి అంటే ఇంటి విషయం శ్రద్ధ ఉండాలి. ఆ పురుషుడైనా స్త్రీ అయినా తన భర్తను చూసుకోవాలి. పిల్లలను, భర్తను ప్రేమించే స్త్రీగా ఉండాలని కూడా ఇక్కడ మాట చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 5. అలాగనే వృద్ధ స్త్రీలు కొండగత్తలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకున్న వారును, మంచి వారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారినై ఉండవాలని బోధించు. అంటే చూడండి, షీ ఈజ్ సాక్రిఫైజింగ్. ఆమె తన గురించి మాత్రమే ఆలోచించకుండా భర్తను, పిల్లలను ప్రేమించి వారికి పరిచర్య చేస్తుంది. దేవుని నామం దూషింపబడకున్నట్లు తనకిచ్చిన కుటుంబాన్ని చక్కగా మరి పాలిస్తుంది, పోషిస్తుంది. ఆ పురుషుడు కూడా మరి దేవుని కార్యాలు చేసినా మరి దేవుని నామం దూషింపబడుకున్నట్లు తన ఇంటి వారిని చక్కగా చూసుకుంటున్నాడు. విశ్వాస త్యాగం చేయని వాడై అవిశ్వాసి కన్నా చెడిపోయినా
హృదయం లేకుండా దేవునితో ఉన్న బంధం ద్వారా ఆ ప్రేమను తన కుటుంబంలో ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఈ అర్థం ఏంటంటే, ఇప్పుడు కుటుంబం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ద గ్రేట్ గిఫ్ట్ గివెన్ టు అన్ ఇండివిజువల్ ఈజ్ ఫ్యామిలీ. అంటే దేనికైనా నీ కుటుంబము నీకు ఆదరణగా ఉంటుంది, నీకు అక్కడికి వస్తుంది. ఎవరు లేకున్నా మా కుటుంబం ఉంది. కొందరు స్త్రీలు ఎంత గంభీరంగా చెప్తారు, మా ఆయన అంటారు, మా ఆయన. భర్త అంటాడు నా భార్య అని అంటాడు. అంటే దెర్ ఇస్ సమ్ బాండ్ ఇన్ ద ఫ్యామిలీ. అది దేవుడే పెట్టినాడు కదా. నా పిల్లలు అంటారు కదా, మా పిల్లలు అంటారు. అంటే దేవుడు పెట్టిన గొప్ప క్లోజ్ నిట్ బాండ్ అన్నమాట. అది స్ట్రాంగ్ కావాలని నేను ప్రార్థన చేయాలి. నేను చెప్తున్నాను కదా, సాతానుడు దాని మీద దాడి చేస్తాడని, విచ్ఛిన్నం చేస్తాడని. కాబట్టి దేవుని వాక్యము, ప్రార్థన, దేవుని మీద ఆనుకోవడం ద్వారా ఈ యూనిట్ కాల్డ్ ఫ్యామిలీ విల్ బి స్ట్రెంగ్థెండ్. అందుకే ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాది. అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు పని చేయాలి నన్ను అడిగితే. ఎందుకంటే నేను ఒక కుటుంబస్తురాలు కదా, నాకు తెలుస్తుంది. భారమంతా ఒకరి మీద పడినప్పుడు వారు కూలిపోతారు తొందరగా. ద వర్క్ షుడ్ బి స్ప్రెడ్ అన్నమాట. భర్త ఉన్నాడు, భర్త పని చేయాలి. నల్లు వస్తుంది, నీళ్ళు నింపితే తప్పేం లేదు, అది ఆడవాళ్ళు చేసే పని అంటారు. అయ్యో కొద్దిగా కూర వండితే తప్పేమో, తినవా నువ్వు కూడా తింటావు కదా, మరి తప్పేం లేదు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని కూడా నీ కుటుంబం కొరకు చేస్తున్నావు, పరాయి వాళ్ళ కొరకు నువ్వు చేయడం లేదు అన్నట్టు. ఇప్పుడు స్త్రీలు ఇంట్లో ఉండి అమ్మ చెప్పింది కదా నువ్వు కూడా చేయమని, కనుక మేము కూర్చుంటామని కాదు. వాళ్ళు కష్టపడితే తప్పకుండా నీ ధర్మం ఏంటంటే కష్టపడి వచ్చిన భర్తకు చక్కగా వండి, రుచికరంగా వండి, శ్రద్ధగా వడ్డించాలి, దగ్గర ఉండాలి, ఇవన్నీ చేయాలి. అప్పుడే దైవాశీర్వాదము మన కుటుంబాల మీద వస్తుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇంటి కోసం పాటుపడాలి. నువ్వు ఏ పని చేసినా నీ కుటుంబం బాగుపడాలనే చేస్తున్నావు కదా. అంటే యు ఆర్ స్ట్రైవింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ వైఫ్, ఫర్ యువర్ చిల్డ్రన్. వాట్ ఈస్ సో గ్రేట్ ఇన్ ఇట్? దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒక భార్య కష్టపడుతుందంటే ఆమె ఎప్పుడు కూడా నేను కష్టపడుతున్నా అని అవసరం లేదు. ఆమె తన భర్త, పిల్లలు నెమ్మదిగా ఉండాలి, చక్కగా ఉండాలి, మాకు ఆర్థికంగా ఏ కొదువు ఉండొద్దని ఆమెకు ప్రయాసపడుతుంది. అంటే ఈ కుటుంబంలో భార్య అయినా, పిల్లలైనా, భర్త అయినా వీరందరూ ప్రయాసపడేది దేని కొరకు? వారి కుటుంబం కొరకు. ఆ అవగాహన చాలా మటుకు ఉండదు. దే డు నాట్ హ్యావ్ దట్ కామన్ సెన్స్. అందుకే ఈ పని నువ్వు చేయి, ఆ పని నేను చేయాలి, నేను చెయ్యను నువ్వే చేయి అని ఇలాగూ భార్యలను చాలా పీడించే పురుషులు ఉంటారు, భర్తలను పీడించే స్త్రీలు కూడా ఉండకపోరు. కాబట్టి దేవుని సేవనే కానీ, ఆర్థిక పరంగా ఉన్న సమస్యలే కానీ, ఏ విషయమైనా సరే ప్రతి ఒక్కరూ ఇది వారి బాధ్యత అని ఎంచినప్పుడు సమాధానం కుటుంబంలో వస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు బండడి పని ఉంది ఇంట్లో, ఒక్కతే చేయాలంటే ఆమెకి ఎంత బాధ ఉంటుంది, ఎన్నాళ్ళు అలా చేయగలుగుతుంది? కొద్దిగా మరి భర్త వచ్చి కొద్దిగా సహాయం చేసినట్టు, పిల్లలు వచ్చి సహాయం చేస్తే హర్ వర్క్ విల్ బికమ్ లైట్, షీ కెన్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. అలా కాకుండా ఆమెనే చేయాలి, ఆమెకు కొన్ని మరి విధులు ఉన్నాయి, కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి అని అనుకోకుండా తల్లి కలకాలం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి ఇంట్లో ఉన్న స్త్రీ, మరి సంతోషంగా ఉండాలి ఇంటి వాతావరణం. అంటే పురుషులు కూడా వారి వంతు సహాయము అందించాలి. లేదు నేను పురుషుణ్ణి అంతే, నేను కూర్చున్న దగ్గర టీ రావాలి, నేను అన్నం వడ్డించి మళ్ళీ పంక కొట్టాలంట అది ఆరడానికి. ఓ అమ్మో, ఇలా చేస్తే నీ భార్య తొందరగా ఎగిరిపోతుంది కదా. భార్య ఉన్నప్పుడు నీకు దాని విలువ తెలియదు. భార్య పోయిన తర్వాత నీ సగటు శరీరం చచ్చినట్టు ఉంటుంది ఆ ఫీలింగ్. కాబట్టి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ దీవెన కాపాడుకోవాలి. భర్త ఉన్నప్పుడు కూడా చాలామందికి తెలియదు ఆ విలువ. భర్త ఒక సపోర్ట్ పక్కన ఉన్నాడంటే కొండంత ధైర్యం ఉంటుంది ఒక స్త్రీకి. అప్పుడు ఆ తిట్టిపోసి ఆయన విశ్వాసం అంతా నష్టపరిచి డీల అయిపోతాడు. ఏం లేదు ఇక సత్తా అయిపోతాడు. ఎందుకంటే దినమంతా తిడుతుంది ఆ భార్య. తెలివి లేనిదన్నమాట. ఎటువంటి ఆయన దుర్మార్గుడ, దుష్టుడా, ఎవడైనా కానీ ఒక భర్త విలువ భర్తకు ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి నువ్వు ప్రార్థన చేసి చక్కబెట్టుకోవాలా నీ భర్త, నువ్వు ప్రార్థన చేయాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టువర్డ్స్ ప్రేయర్. ఉంటుందండి పోరాటం, ప్రతి కుటుంబంలో ఉంటుంది. చెక్కినట్టు ఒక కుటుంబం ఉన్నదంటే అది ఉట్టి మాట లేదు. దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబంలో ఉంటాయి సమస్యలు. కానీ ఇట్ ఈస్ అన్ ఆర్ట్ హౌ యూ బ్యూటిఫుల్లీ యూ విల్ లీడ్ యువర్ ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. అదొక మంచి స్కిల్ అన్నమాట. నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా, అంటే ఇతరులు చూసి వేలు పెట్టి తిరస్కరించకుండా ఒక భార్యగా, ఒక భర్తగా నీ సంతానాన్ని చక్కగా నడిపిస్తున్నావు అంటే అది దేవుడిచ్చిన సామర్థ్యమే. హల్లెలూయా.
కుటుంబంలో అందరు నీలాగానే భక్తి కలిగి ఉండాలంటే కాని పని. వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. నీ భక్తి పోయి వాడు రుద్దుతావా? ఏమన్నా వెన్న రుద్దినట్టు రుద్దలేవు. కానీ ప్రార్థన చేస్తే నీ ప్రభావం వారి మీదకి వస్తుంది. హల్లెలూయా. డోంట్ గెట్ డిస్కస్టెడ్. చాలామంది కృంగిపోతారు, కృషించిపోతారు. ఏంటంటే అయ్యో మాకు ఇలాగ వచ్చింది, వాళ్ళు చూస్తే బాగున్నారు, మేము చూస్తే ఇలా ఉన్నాం. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్, బికాజ్ యు ఆర్ యూనిక్లీ మేడ్. నీలాగా ప్రపంచంలో ఎవరు లేరు తెలుసా. నీ ముక్కు, నీ కళ్ళు, నీ చేతులు, నీ రంగు ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అంటే నీకు ఒక వ్యక్తిత్వం అంటుంది. నీకు దేవుడు అది సపరేట్గా ఇంత స్పెషల్గా ఇచ్చినాడు. యు ఆర్ మేడ్ స్పెషల్. అయితే ఆ స్పెషాలిటీ నీ కుటుంబానికి కూడా ఉంటుంది, నీ భర్తకు, నీ పిల్లలకు. అంటే యూనిక్ ఫ్యామిలీ అన్నమాట. మీ కుటుంబంలాగా ఇంకో కుటుంబం ఉండదు. అది ఇంకో గమ్మత్తు. ఇదే కుటుంబంలాగా ఇంకో కుటుంబం మీరు చూడరు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని సహాయశక్తులన్నీ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్ టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ. నీకు వీలైనంత నువ్వు చేస్తే, నీకు వీలుగాని ఎవరు చేస్తారు? దేవుడే చేస్తారు. హల్లెలూయా. అదే కనాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది మరి అంటే అంటాడు, ఓ స్త్రీ నాతో నీకేమీ పని, నా సమయం ఇంకా రాలేదంటాడు. అయినా కానీ ప్రభు అంటాడు, అప్పుడు మరి అంటది, ఈయన మీతో చెప్పునది మీరు చేయండి. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన ఏం చెప్తా చేయండి, అంత మంచిగా అయిపోతుంది. అప్పుడు శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు అంటారు, ఏం చేయాలి మేము? ప్రభు అంటాడు, పోయి 6 రాతి బాణాలు తీసుకొని రండి, అంచుల మట్టుకు నీళ్లతో నింపండి. అది వాళ్ళతో అవుతుంది. దే క్యాన్ బ్రింగ్ ద పాట్స్, ఎర్తన్ పాట్స్. అది రాతి బాణాలు తెచ్చినారు, నీళ్లతో నింపినారు. ఈ 2 కార్యాలు వాళ్ళతో అవుతుంది. కానీ వాళ్ళతో ఒక కార్యం కాని పని ఉంది. ఏంటంటే ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం వారి వశము కాదు. నువ్వు అనుకుంటావు ఎన్నాళ్ళు ఈ చప్పటి బ్రతుకు, ఎన్నాళ్ళు అర్ధరహితమైన బ్రతుకు అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ప్రభు పాదాలు సరిగ్గా పట్టుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఈ రంగు, రుచి, సువాసనని నీళ్లను రంగుతో, రుచితో, సువాసనతో మార్చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. He started the miracles, the series of miracles with the wonder what he has done at the marriage of Cana. కాబట్టి don't lose your hope on your family. రెండవది కోపం. కుటుంబంలో ఎప్పుడు కోపతాపాలు ఉండకూడదు. కోపం వచ్చిన ఒక నిమిషం అంతే. ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలం. అలాగే నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని రూపంలో ఉన్నావు కాబట్టి ఓ కోపమే కోపం, ఎప్పుడు కోపం. మరి కోడల మీద కోపం, కొడుకు మీద కోపం, భర్త మీద కోపం, వచ్చేవాళ్ళ మీద, పని వాళ్ళ మీద కోపం. ఈ కోపం ద్వారా ఏమీ సాధించలేదు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం. ఎంత దీన మనసు ఉంటే అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు అని వాక్యంలో 37వ కీర్తన 8వ వచనంలో చూస్తున్నాం. కోపం ఉంటే వదిలిపెట్టాలి. మూర్ఖంగా ప్రవర్తించొద్దు. మూర్ఖంగా ప్రవర్తిస్తారు చాలామంది పురుషులు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. వై షుడ్ దే డీల్ విత్ దేర్ వైఫ్స్ అండ్ చిల్డ్రన్? వై సో క్రూయల్టీ? అంటే ఆమెకు ఒక మనసు ఉందని, బిడ్డలకు చిన్న చిన్న మనసులని వాళ్ళని బాగా కోపం చేసి తిట్టేసి, ఎందుకు అట్లా చేయాలి? దే ఆర్ ప్రెషియస్ గిఫ్ట్స్ గాడ్ హ్యాస్ గివెన్ యూ కదా. ఎంత అమూల్యమైన, విలువ కట్టలేని ఒక వరము, దానం కదా భార్య అంటే. పిల్లలు గర్భఫలము యెహోవా ఇచ్చు. ఏ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మానుకోవాలి. డీల్ వెరీ టెండర్లీ. మరీ కోపగించి వాళ్ళ మనస్సులు విరగొట్టి, చూడండి అన్నీ అతుక్కుంటాయి అంట, కానీ విరిగిన మనస్సు అతుక్కోవడం చాలా కష్టం. అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నా, ఏసయ్యకు సాధ్యమే అది. స్తోత్రం. విరిగిన మనస్సు అతుక్కోదట. అయ్యో ఎందుకట్ట, సుత్తే రాయిని సుత్తితో కొట్టిన చెక్క ముక్కలు చేసేస్తారంట మాటల ద్వారా. అలా కాకుండా సాధువుగా, ప్రేమగా మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కరింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి డోంట్ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్ సో మచ్, అంటే నాట్ ఆన్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. కోపం గురించి చాలామంది చాలా గొప్పగా అనుకుంటారు. చాలా కోపిష్టినండి. ఒక ప్రపోజల్ వచ్చిందండి. చక్కని అమ్మాయి, బ్యూటిఫుల్ గర్ల్, ఎంతలాడుగా తల్లిదండ్రులు పెంచుకున్నారు. పెళ్లి చూపులకు వస్తే ఆ పిల్లోడు అంటున్నాడు, ఆ పిల్లతో మాట్లాడడానికి కొన్ని సమయం ఇస్తే అంటున్నాడు, ఇదిగో జాగ్రత్త, నాకు చాలా కోపం ఉంటుందని. మా తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తే క్యాన్సల్ దిస్ ప్రపోజల్ అన్నాను నేను. కోపిష్టితో సహవాసం చేయొద్దని బైబిల్లో లేదా? మరి ఏంటంటే తెలుసుకొని కోరుకొని కోపిష్టిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ జీవితాంతం అనుభవించడం ఎందుకమ్మా?
కోపం ఉందని చెప్పినాడు కదా, అసలే వద్దు, ఆ మ్యాచ్ వద్దు అంటే వాడు కొద్దిగా శాంపుల్ చూపెట్టినాడు అంట, మహా కోపే ఉంటాడు. రేపు తలబలం కొడతాడో, వీబ్బలం కొడతాడో, కాళ్ళు చేతులు ఇరగొడతాడో మనకు తెలియదు. తెలుసుకొని మన బిడ్డను బలికి ఇవ్వదు. సో కోపం అనేది మానుకోవాలి. మూడవది అనుమానం. ఇవన్నీ నక్కల పేర్లు చెప్తున్నాను అన్నమాట. ఈ నక్కలు వస్తే కుటుంబం ఏమవుతుంది? పాడవుతుంది. మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉంది. ద్రాక్ష తోట చెరుపు నక్కలను పట్టుకోవాలి. అనుమానం అనేది పెద్ద నక్క అన్నమాట. అనుమానం అనేది పెనుభూతం. చాలా కుటుంబాలు కూలేదే అనుమానంతో. భర్త కొద్దిగా తయారై ఇన్షర్ట్ వేసుకొని కొద్దిగా సెంట్ వేసుకుంటే అనుమానం వస్తుంది. మీకు ఇక్కడ పోతాడు, ఎందుకు ఇంత తయారైనాడు, నీకు అనవసరం అది, నువ్వు ఆయన పోయిన చోట అంతా పోలేవు. కాబట్టి మోకాళ్ళ మీద ఉండి ఆయన కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. గిరిగి ఆ గిరి దాటి ఆయన పోలేడు. దేవుని స్తోత్రం. యూ కెన్ డ్రా ఏ బౌండరీ ఫర్ హిస్ గోయింగ్. అంటే దేవునికి ఆ శక్తిని నువ్వు ఎందుకు కించపరుస్తున్నావు? అనుమానించి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థననే ఆ యొక్క గిరి దాటలేడు భర్త. నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనుమానము కలిగి ఉండకూడి అని లూకాసు వార్త 12:29 దేవుని యందు విశ్వాసం ఉంచడి. ట్రస్ట్ ఇన్ గాడ్. గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. హీ విల్ నాట్ డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని నశింప చేయడు అని విశ్వాసం నీకు ఎందుకు లేదు? అస్తమానము అనుమానం. కొందరు పురుషులకు ఉంటుంది అనుమానం. ఆమె కొద్దిగా తయారైందంటే పురుషులు అంత తయారు కావడం ఎందుకో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇంతలో నెక్కుబెట్టి ఇంత శరీరాన్ని ప్రదర్శించుకునే అవసరం ఒక ఇల్లాలకు ఎందుకు అని నేను అడుగుతున్నాను. మంటతోనే అడుగుతున్నాను. ఇజ్ ఇట్ నెసెసరీ? ఇది అనవసరంగా సమస్యలు ఆకర్షించడమే కదా. యూఆర్ ఇన్వైటింగ్ ట్రబుల్స్ టు యువర్ ఫ్యామిలీ. ఒక ఇల్లాలు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి. మీరందరూ నాలాగా ఉండమని చెప్పడం లేదు నేను. ఇది నాకు ఇలాగ ఉండమని దేవుడు చెప్తే చేసినాను. అందరు నాలాగా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. దట్ ఈస్ 1-to-1 రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కానీ ఎందుకు ఇంత ఆకర్షణగా ఉండాలి నాకు అర్థం కాలేదు ఇంతవరకు. దాని ద్వారానే కదా ఇంట్లో జగడములు, కలహాలు, కయ్యాలు. ఆ భర్త చెప్పలేక ఏం చేస్తాడంటే కారాలు మిరియాలు ఏం చేస్తాడు? నూరుతుంటాడు. ఆయనకి ఇష్టం లేని పని ఎందుకు చేయాలి? నీ భర్తకి ఇష్టం లేదు, నువ్వు 24 గంటలు సెల్ ఫోన్లో మాట్లాడడం. ఆయన ఉన్నప్పుడే సెల్ ఫోన్ లాగా మంటలుగా ఆయనకు టీ టైం అవుతుంది, ఆయనకి ఏదో పరిచయం చేయాలి. రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. ఆ టైంకి ఆయనకు అందించాలని చింత లేదు. ఇక ఫోన్లు మాట్లాడితే ఏ ఇంట్లో కలహం రాదు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. నాతో ఎక్కిపోయేస్తే చప్పలు కొట్టి దేవుని స్తుతించాను. ఆయన నీకెందుకు ఫోన్ నాకు అర్థం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అనుమానానికి దారితీస్తుంది. నెవర్ గివ్ రూమ్ ఫర్ యువర్ హస్బెండ్ టు డౌట్ యూ. ఆ పని చేయాలి. ఎందుకంటే నువ్వు దిస్ ఇస్ ఆర్ట్ అనమాట. ఇదొక వర్క్, ఇది హోంవర్క్. నీకు ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచు. అది నెరవేరాలి కదా. మరి దేవుని వాక్యం నెరవేరాలి కదా. హల్లెలూయా. ఆయనకి ఇష్టం లేని పని చేయకండి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. వార్తల్లో చూసినాను, ఒకడు భార్య మీద అనుమానంతో కని ఉన్న భార్య 3 నెలలు బాలంత అంటారు కదా, 3 నెలల బాబు, ఆయనకు అనుమానం అన్నమాట. ఈ బిడ్డ పుట్టిన బిడ్డ నాది కాదు, గొంతు నలిపి చచ్చిపోయాడు. సో ఎంత ఘోరమైన కార్యాలకు దారితీస్తుంది నీ ప్రవర్తన సరిగా లేకుంటే. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. చాలా జాగ్రత్తగా ఉండు. ఎవ్రీ యాక్షన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు ఎలాగున్నావు, ప్రవర్తన, తలంపు, తర్వాత నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చర్య అంత ఈజీ. ఒక మంచి కుటుంబం కాదండి, నేను చెప్తున్నాను కదా. ఒక చక్కని కుటుంబం అంటే దేవుని అనుగ్రహం ప్లస్ వారు చేసిన పరిశ్రమ ఉంటుంది తప్పకుండా. ఉట్టిగానే దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించి దేవుడు నన్ను ఆశీర్వదించకుంటే నిన్ను వదిలిపెట్టని దేవా అని కొందరు ప్రార్థన చేస్తారు కదా. తెలివి లేని స్త్రీలు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. అనుమానానికి మీరు తావు ఇవ్వకూడదు. 4వది చూడండి, అబద్ధములు. చాలా కుటుంబాలు ఈ గుంటనక్క చాలా పని చేస్తుంది. భార్య భర్తతో అబద్ధం, భర్త భార్యతో అబద్ధం. ఇది చూసి పిల్లలు తల్లిదండ్రులతో ఏం చేస్తారు? అబద్ధం. అబద్ధం అనేది నీరు తాగినట్టే. హౌ ఈజీలీ దే కీప్ ఆన్ టెలింగ్ లైస్. చిన్న వాడిని పిలిచి నిద్ర అక్కడ పోయినా నేను పోలే అంటాడు. వాడు పోతాడు వస్తాడు. ఈమెతోటి భర్త అడుగుతాడు, ఏం చేసినావు, ఈ పైసలు ఏం చేసినావు అంటే అంత రాంగ్ అకౌంట్ చెప్తుంది. నా జోబు నుండి ఎవరు 100 రూపాయలు తీసినారంటే నేను తీయలేదంటే తీస్తుంది ఈమె. ఆయన స్నానానికి పోయినప్పుడు కొట్టేస్తుంది మళ్ళీ.
నేను చేయలే, నాకు తెలియదు అంటే అబ్బా. ఈ అబద్ధాలన్నీ చూసిన పిల్లలు అట్టాగే తయారవుతారు. పిల్లలు అబద్ధం ఆడినప్పుడు కరెక్ట్ చేయడానికి నీకు దమ్ము ఉండాలి కదా, నీకు ఆ పవిత్ర ప్రవర్తన ఉంటే కదా నీవు పిల్లలను క్రమంలో తీసుకోవడానికి నీకు శక్తి ఉంటుంది. ఆ ధైర్యాన్ని పోగొట్టుకుంటారు పిల్లల ముందు, చౌకబారైపోతారు. అబద్ధములు అంటే సత్యమునకు విరోధంగా నీవు అబద్ధము ఆడకూడదని యాకోబు పత్రిక 3:14 చూస్తున్నాం. ఎందుకు అబద్ధం ఆడకూడదు? నువ్వు అబద్ధం ఆడినప్పుడే సాతానుడు వచ్చేస్తాడు, ఇంటికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. దేవుడు ఎవరు? సత్యవంతుడు. సత్యం ఉన్న చోట దేవుడు ఉంటాడు. అబద్ధాలాడి ఇల్లు కట్టాలి, అబద్ధాలాడి పెళ్లి చేయాలంటే నేను ఎప్పుడు చెప్తాను కదా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంట. ఆ పెళ్ళి నిలవదు, ఆ ఇల్లు నిలవదు. తన గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? వాడు తన నోటి ద్వారా సత్యం పలుకుతాడు, నిజం పలుకుతాడట. ప్రాక్టీస్ ఇట్. మీకు అలవాటు తప్పిపోయిందేమో సత్యం ఆడడం. కొద్దిగా ప్రార్థన చేస్తే శక్తి దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందంటే దాని అర్థం ఏంటంటే మీరు సత్యం ప్రకటించడానికి, సత్యం మాట్లాడడానికి, ధైర్యం కలిగి ఉండడానికే పరిశుద్ధాత్మ కావాలి. దుంకుడు ఎగురుడు అని అనుకుంటారు, అంత తప్పుడు అపోహ అది. నువ్వు ఎగిరేం చేస్తావు? ఎక్కువైతే చేపలు చింపేస్తావు కింద, అంతకంటే శక్తి కాదు నీది. శక్తి కావాలి. అబద్ధం ఆడకుండా సత్యం చెప్పడానికి నీకు శక్తి చాలా అవసరం. నిజాయితీగా బ్రతకడం చాలా అవసరం. పరుల సొమ్ము ఆశించకుండా దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి బ్రతకడం చాలా అవసరం. పేదలకు బీదలకు ఇవ్వడం అదొక శక్తి. నన్ను అడిగితే చెప్తున్నా మరొకసారి, టు హెల్ప్ ద పువర్ ఈజ్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అలాంటివి నీకు కావాలంటే యు నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబద్ధము ఆడొద్దు. మీరు ఒక వ్యాపారం చేస్తున్నా కానీ అది ఇది అని ఏం అబద్ధం ఆడకుండా సత్యంగా మీరు వ్యాపారం చేయండి. 100కి 100 లాభం మీరు పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందుకున్నాం. ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడైనాడంట. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నువ్వు అబద్ధం ఆడగానే దేవుని సన్నిధిని నిన్ను వదిలిపెట్టిపోతుంది. బికాజ్ దేవుడు సత్యవంతుడు. ఈ కాంట్ లివ్ విత్ యూ. ఈ కుటుంబంలో ఉండడు. అబద్ధం ఆడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్యం పలకాలి.